వ్యవసాయ తాగునీటి అవసరాలు తీరుస్తున్న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయం నీటి మట్టం క్రమేణా తగ్గుతోంది. 6 రోజులకు సరిపడా తాగునీరు మాత్రమే ఉంది. 2.558 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయంలో 1.20 టీఎంసీల నీరు మాత్రమే దర్శనమిస్తోంది. వేసవికి ముందే జలాశయం అడుగంటడంతో మిషన్ భగీరథ ద్వారా దాహార్తి తీర్చుకుంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. 4 జిల్లాలకు తాగునీటి కష్టాలు తప్పేటట్లా లేదు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ ఇప్పుడు నాగార్జున సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉంది. ఈ రిజర్వాయర్ దాదాపుగా 23 అడుగుల నీటి మట్టం ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా 13 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం ఈ పాలేరు రిజర్వాయర్ దాదాపు 4,500 ఎకరాల్లో విస్తరించింది. అటు సూర్యాపేట ఖమ్మం ఏరియాల్లో అయితే దీని విస్తీర్ణం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 13 అడుగులకు పడిపోవడంతో అయితే రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ రిజర్వాయర్ ద్వారా దాదాపుగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి తాగునీరు కూడా అందిస్తున్నారు. ఏదైతే వరంగల్, అదేవిధంగా సూర్యాపేట, మహబాద్, ములుగు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలకు ఈ సాగునీరు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రిజర్వాయర్ దాదాపుగా 2.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయంలో దాదాపు ఇప్పటికే 120 అంటే 1 టీఎంసీన్నర మాత్రమే నీరు మాత్రం వస్తుంది. ప్రస్తుతం ఈ నీరు కూడా పడిపోతే మాత్రం ప్రధానంగా జలాశయం ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. పాలేరు జలాశయం నాగార్జున సాగర్ ఎడమ కాలువ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉంది. ఈ పరివాహక ప్రాంతంలో కురిసే వర్షం, అదేవిధంగా పాలేరు ఏరు, అదేవిధంగా సాగర్ ఎడమ కాలువ ద్వారా జలాశయానికి ప్రధానంగా నీటి వనరు అయితే లభిస్తుంది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో దాదాపు 4,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పాలేరు జలాశయం ప్రస్తుతం మాత్రం గణనీయంగా నీటి మట్టం పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారబంది ద్వారా కూడా అప్పటికే రైతులకు నీటిని విడుదల చేయాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్నప్పటికీ ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం పాలేరు జలాశయం నుంచి ఖమ్మం నగరం, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని 6 మండలాలు, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోని 350 గ్రామాలకు, అదేవిధంగా పూర్వ వరంగల్ జిల్లాలో దాదాపు 1650 గ్రామాలకైతే తాగునీరు అందించేందుకు దాదాపుగా రోజుకు 125 టీఎంసీల అంటే క్యూసెక్ల నీరుని అయితే పంపిస్తున్నారు. జలాశయం చుట్టూ ఏదైతే ఖమ్మం, సూర్యాపేట జిల్లాలోనే రైతులు సుమారు 3,500 మోటార్లతో కూడా పంటలు అయితే పండిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 150 క్యూసెక్ల నీరుని అయితే వినియోగిస్తున్నట్లు అంచనా. అయితే పైగా రోజు 20 క్యూసెక్ల నీరు అటు ఆవిరిగా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 13 అడుగులకు పడిపోవడంతో అయితే రైతులు మరో 4 రోజులకు తాగునీరు అందించే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పటికీ వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఈ 4 జిల్లాల తాగునీటి సమస్య మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా మంత్రులు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని పాలేరు రిజర్వాయర్ని త్వరితగతిన అటు సాగర్ ఎడమ కాలువ ద్వారా, అదేవిధంగా అటు శ్రీరామ్ సాగర్ ద్వారా, అదేవిధంగా బయ్యన్న వాగు ద్వారా కూడా ప్రస్తుతం నింపాలని చెప్పేసి అయితే అటు ప్రజానికం కోరుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు వేసవి మరో 2 నెలలు ఉన్న నేపథ్యంలోనే ముందుగానే ఈ పాలేరు జలాశయం ప్రధానంగా అడుగంటిపోవడంతో అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాగునీటి కష్టాలు తప్పేటట్లా లేదు. ఇప్పటికే ఈ మిషన్ భగీరథ ద్వారా దాదాపుగా ఇప్పటికే పాలేరు జలాశయంలో దాదాపు 4 అంటే ఇంటెక్ వేళ్ళ ద్వారా అయితే నీటిని అయితే సరఫరా చేస్తున్నారు. ఒక ఇంటెక్ వేల్ ద్వారా ఇటు మహబూబాబాద్, వరంగల్, ములుగు జిల్లాలకు, అదేవిధంగా ఖమ్మం నగరానికి అయితే తాగునీరు అందిస్తున్నారు. అదేవిధంగా నాకిన్గూడెం వద్ద ఏర్పాటు చేసిన మరో ఇంటెక్ వేల్ ద్వారా అటు సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం, కోదాడ నియోజకవర్గాలకు, మోతే మండలానికి అయితే తాగునీరు అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ మరో 2 రోజుల్లో మాత్రం పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి పడిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాగునీటి కష్టాలు అయితే ఖచ్చితంగా ముందుగానే సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకొని వెంటనే ఈ పాలేరు జలాశయాన్ని నింపాలని చెప్పేసి అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కృష్ణా బేసిన్ ద్వారా అటు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలోనే అటు సాగర్ కాలువలో దాదాపు ఇప్పటికే 521 క్యూసెక్ల నీరు ఉన్న నేపథ్యంలోనే వెంటనే సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరునైతే విడుదల చేసి పాలేరు మొదటి జోన్లో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ నింపాలని చెప్పేసి అయితే అధికారులు కోరుతున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే పాలేరు రిజర్వాయర్ మరో 3 రోజుల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు ఆ చర్యలు తీసుకొని నీటితో నింపాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.